వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నెయ్యి ఎలా చేయాలో చెప్తానండి. ముందుగా పాల మీద కానీ పెరుగు మీద కానీ మీగడ మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కూలింగ్దే మనం మిక్సీ జార్లో వేసుకోవాలి, అప్పుడు ఫాస్ట్గా వస్తుంది. ఇదైతే నేను 10 డేస్ నుంచి స్టోర్ చేస్తున్నానండి. కూలింగ్ తీసుకొచ్చి మిక్సీ జార్లో వేసుకొని మనం వితౌట్ వాటర్తో మనం బాగా తిప్పుకోవాలి మిక్సీ జార్ని. చూసారా ఏ విధంగా వచ్చింది. ఇలా వచ్చాక అప్పుడు వాటర్ వేసుకోవాలి, అప్పుడు ఫాస్ట్గా అవుతుంది. ముందే వాటర్ వేస్తే త్వరగా రాదండి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని బాగా మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. చూసారా ఏ విధంగా వచ్చిందో. దీన్ని మనం సపరేట్గా గరిటెతోనే తీసుకోవచ్చండి. చేయి పెడితే మళ్ళీ జిడ్డు జిడ్డుగా అలా ఉంటుంది. గరిటెతోనే మనం తీసేసుకొని, తెల్లగిన్నె అయితే బెస్ట్ అండి. స్టీల్ది అయితే మనం అక్కడే నుంచొని తిప్పుకుంటూ ఉండాలి. ఇదైతే తెల్లగిన్నె అయితే మనం సిమ్లో పెట్టుకొని వేరే పని చేసుకోవచ్చు. అందుకని నేను తెల్లగిన్నె ఎక్కువ మ్యాక్సిమం తీస్తాను. స్వీట్ చేయడానికి కూడా బాగుంటుంది లాస్ట్లో అని. చూసారా ఈ విధంగా నేను వాష్ చేసుకుంటాను ఒకసారి, ఎందుకంటే 10 డేస్ నుంచి ఉంది కదా, ఒకసారి వాష్ చేస్తే బెటర్ అని. అండ్ స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకున్నాను. ఈ విధంగా మరిగాక కొంచెం కరివేపాకు, మెంతులు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, వేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. ఈ విధంగా వచ్చాక మనం నెయ్యి గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలండి, వడకట్టుకోవాలి. చూసారా నేనైతే లాస్ట్లో వచ్చేదాంతో బాగా స్వీట్ చేస్తాను. ఈసారి చాలా తక్కువ వచ్చింది. ఈసారి చేసినప్పుడు మీకు ఆ స్వీట్ రెసిపీ కూడా షేర్ చేస్తాను. మీరు కూడా ఇలాగే చేస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.